వా ఇప్పుడే వచ్చినట్టుంది నా పోరి. ఇప్పుడన్నా నా పోరిని లైన్లో పెట్టుకుంటా. అబ్బో పోతుంది. వీడేంటి నా ఇంట పడుతుండు? ఏంది ఎప్పుడు హాలిడేస్కి ఊరికి వచ్చినా కూడా దయ్యం వచ్చినట్టు నా ఎంట వస్తావు? నీకు చెప్తున్నా కదా, నువ్వంటే నాకు ఇష్టం లేదు. కానీ నువ్వంటే నాకు బాగా ఇష్టం బుజ్జి. నీకు ఇష్టమైతే నేనేం చేయాలి? నాకు నువ్వంటే ఇష్టం లేదు. నీ ఆస్తి అంతస్తు అడుగుతలే కదా బుజ్జి, నువ్వు అంటే ఇష్టం ఉందని చెప్తున్నా. నీకు ఒక్కసారి చెప్తే అర్థమైతే లేదా? మా నానమ్మ చూస్తే నన్ను కోప్పడుతుంది. నువ్వు వెళ్ళు, ఇట్లా నా ఎంబడి వాడకు. ఏంటి నీకు చెప్తే అర్థం కాదా? మా ఇల్లు నచ్చింది, మా నానమ్మ చూసిందనుకో నన్ను నిన్ను చంపేస్తుంది. నా కోసం నువ్వు చచ్చిపోవడం ఎందుకు బుజ్జి, నేనే చచ్చిపోతుంది. చచ్చిపో, కానీ ఇక్కడ మా ఇల్లు నచ్చింది, నువ్వు వెళ్ళు. నీకు చెప్తే అర్థం కాదా? బుజ్జి నేను నిన్ను ఇడిచిపెట్టాను అస్సలకే. మారి ఓర్ నరేసు ఇంకా చెల్లెత్తానని ఇంకా బస్ స్టాండ్కి పోయి దొరకరా పో రాదురా. ఎప్పుడు వండుడు కావాలి పిల్ల తల్లి లెక్క. తెలం దాకానే సోపతులు కావాలి, పొద్దెక్క దాకానే వండుడు కావాలి. నీ పాడుడు గంగ గోదావరి నిన్న ఇక దొరకదురా నీకు సుఖం. గుండీలు పాడు కానీ చిన్న పోరండి వారాన్ని ఊస కొట్టుకుంటున్నావు. లేవత్తలేదారా? ఏం మొత్తుకుంటాను ఇప్పుడే కళ్ళు అంటుకునేది. పోత తీయరాదే నీ ఊరు పాడుగా. మొత్తం నిద్రలో కొని అత్తందట నాది ఫోన్ చేసిందా? సీబ్రోడ్ చంపుతా పాడుకోవు. ఫోన్ నీ దగ్గర పెట్టుకొని నాకు ఫోన్ చేసిందా అడుగుతున్నావు? నా దగ్గర ఫోన్ నాకు ఫోనే చేయలే మరి వారు. పోయాడు రావు బస్ స్టాండ్ లా అత్త తీసుకొని అత్తుకు కొట్ట కొట్ట అత్తుండు. నీ నేనేం చేస్తానమే పాడుకోవు. గుండీలన్నీ ఇరిగిపోయినాయి, అంత కొరుక్కున్నట్టు అంకరంకరు ఉన్నాయి చిన్న చిన్నవి. మంచిగా పో మళ్ళీ ఎవడన్నా కనబడతా అని పట్టుకొని అటు చింతల కింద ఆకులాట ఆడు. నీ ఆకులాట ఆవుల పోను. పోరిని తీసుకొచ్చి ఇంటికాడ వడగొట్టినాక ఇట్టన్న పో నువ్వైతే. ఆగో మళ్ళేమైందిరా? కుర్చీలో కూర్చున్నావు పిట్టకు పెట్టినట్టు. పోరిని దోలుకరమ్మని చెప్పిన, ఇంతకెళ్ళి వచ్చి మళ్ళీ బయట కూర్చున్నావా? గంటగానం ఆకారం కట్టం ఏం చేస్తున్నావురా నువ్వు? అది ఇంకా ఫోనే చేయలేదా? అదే పోతే ఓ పిసగాడితే నువ్వు లేక ముందుకే చేసింది చిన్న ఫోన్కు నేను మాట్లాడినా. మళ్ళీ ఫోన్ చేయలేదంటే నువ్వు కూడా కొడకపో. ఇద్దాను అప్పుడు చేయలేదంటే అది అడిగితే మా పోతాను మమ్మల్ని నీ ఊరు పోను. నీ అంత బాడకావు, తిండి పోతు లంగ పోతు బాడకావు, నేడ చూలే సోమరిపోతు కూడా కొడక. ఏ పని సాధ కాదు. తిరుడు కావాలి, ఊర బర్రె లెక్క ఊరి మీద పడి తిరుగుడు కావాలి. మంచిగానే ఉన్నా. నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. ఏంటే కూర మంచిగా అంటే రాష్ట్రంలో అంత పక్క పడుతున్నావు. ఈ హాస్టల్ తింటే గట్టినే ఉంటది కదా. నేను నానమ్మ దేనికి వచ్చినావు? నేను వచ్చేవరకు వచ్చినావు. నేను బస్ స్టాండ్ వద్దాం అనుకున్నప్పుడే నువ్వు వచ్చినావు. అవుతా నాకు తెలిసిన అన్న నువ్వు టైంకి రావనే నీ మీద నమ్మకం లేక నడుచుకుంటూ వచ్చిన. ఈ బాడకావు నువ్వు అప్పటి నుంచే ఎత్తాను. చెల్లెత్తంది బస్ స్టాండ్ పోయి దొరకరా పోరా అంటే పోతేనే లేడు, మొద్దు అన్నట్టు అన్నాడు. నువ్వు
గవేం బట్టలే పోరి అంత మొగ రైడ్లు వేసుకున్నట్టు మొగ బట్టలు. ఈ పల్లెటూరు రీతికి ఇదేనా? మంచిగా లంగోనీలు చీరలు లంగా జాకెట్ వేసుకుంటారు కానీ అంత మొగోని లెక్క పాయంతే ఇదేమన్నా అంగేనాయే? ఏమైంది? బాలనాగమ్మని ఎత్తుకపోయే మాయాల ఫ్యాక్టరీ లెక్కున్నది ఇదేమన్నా అంగేనా? నీ అవ్వలే మరి ఏం చేయాలి? ఇక్కడ పల్లెటూరులో అమ్మలు అక్కడ ఉంటారు, రోతం ఉండలు పేరునాలు పెడతారు, నీకు తెలియదు. లేకుడు ముడ కొడుకులు ఉంటారు, నువ్వు ఇంతకు నాడు చీర కట్టుకుందు పన్నాడు. అబ్బా నా బుజ్జికి మటన్ అంటే బాగా ఇష్టం. ఇంత తింటికి తీసుకపోయినా కదా, దానికి ఇద్దాం. చెల్లొచ్చింది కదా పల్లె మీద పోయి ఇంత చికెన్ కొట్టించుకురా పోరా. నానమ్మ నాకు చికెన్ వద్దు, మటన్ కావాలి. మటన్ ఇగో ముసల్దానా మటన్. అరే మంచి పని చేసినవరా, ఇది ఎక్కడిదిరా? మన పల్లె మీద కోసిర్రా. మంచి పని చేసినవరా, నాకు పెద్ద పని తప్పించిన. నేను ఇప్పుడు దానికే పోదాను అనుకుంటానా, ఇంతలో పట్టుకొచ్చిన. మీ మనవరాలు వచ్చింది కానీ ముసల్దానా, అందుకోసమే తెచ్చిన. ఉండురా పైసలు ఎత్తా. నాకెందుకే ముసల్దానా, అద్దు పైసలు. గది విషయం నానమ్మ కూర అయినాక లేదు నేను పండుకుంటా. చీపురాకి చంపుతా బాడతావు గడే కూర తెచ్చిస్తారట, ఈడో తినుకుంటామంటారట. ఏంటి ఎందుకు పడుతున్నావు? వదులు. అక్కడ మా అన్నగాడు ఉన్నాడు, మా నాన్నమ్మ ఉంది, నీకు చెప్తే అర్థం కాదా? ఇంటికి ఎందుకు వచ్చినావు? ఛీ. ఎంత రోజులు కాదంటో నేను కూడా యుద్ధ బుజ్జి. ఎంత ఏదైనా నిన్ను దక్కించుకునేది నేనేనే. నా బుజ్జిని ఎటు చేశానా పడగొట్టుకోవాలి, లేకపోతే నా గుండెంతా బరువు అవుతుంది. అగు నా బామ్మరిది గాడు ఏంది పొద్దుగానే ఆగిండి ఏంది? అరే ఏమైందిరా? పొద్దుగానే ఆయన ఏంది? ఏం లేదురా, మల్లిగానికి ఫంక్షన్ పోయినా ఆడ ఒక బీర్ అంటే ఇంకొక బీర్ తీసుకున్నాడు, ఎక్కువ అయిపోయింది. అరే మరి నడుచుకుంటూ ఇంటికి పోతావా ఇట్లనే పడుకుంటా పోతావా? నాతో కాదు పక్క ఇంటికి తీసుకెళ్ళి. మధ్యాహ్నానికి ఏం పని ఉంది? అందరికి తాగించుకుంటా కూర్చుంటాడు. అంతగానో దాగకపోతే ఏందిరా మరి? ఓ ముసల్లానా, ముసల్లానా, అయ్యో 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 ఏమైంది రానికి? ఇక్కడ కుర్చీ గిట్టాయి. పార్కాలు ఇవ్వదా కింద ఉన్నట్టుండే కదరా, ఎప్పుడు వేయండు ఏడ వేయండు? మళ్ళీ ఆడి దగ్గర తాగొచ్చిండే. నోట్ల మన్ను వాడ ఎదురైన బార్కావు కలిసినప్పుడల్లా పోవుడు తాగుడు పోవుడు తాగుడు. ఈయన నీళ్ళుంటే తాగి తాగురా తాగు. అదే ఏమైంది నానమ్మ అన్నకి? మనం మళ్ళీ ఎంతో కలిసి తాగిండట. వచ్చి చింత కింద పడితే నేనే చూసి పట్టుకొని వచ్చిన. మంచి పని చేసిన, మా అన్నని తీసుకొచ్చి. సరే ఇది కూర్చోరి. పనికి యాళ్ళు అవుతుంది, మళ్ళీ ఎప్పుడన్నా కలుతుంది. మీ అన్న జాగ్రత్త. అరే జాగ్రత్త. నరిగా ఓరు బార్కావా ఈ తాగుడు గంగ గోదావరి నిండా కొద్దిగా నన్న ఇల్లు మీద పట్టింపు లేదు, ఎట్ట బతుకులన్న రంజు లేదు, రా పట్టకం లేదు, పావుతూ తాగుడు తాగుడు తాగుడు. ఈ ఇల్లు ఇంత కొంప మీద ఆగురా, నీకు జీవనం తూర్తవుతుంది. ఊకో నానమ్మ ఏమనకు. ఊరుకోకుండా ఇప్పుడు అని ఏమంటాను నేను? దుకాణం పెద్ద పెరుగు ప్యాకెట్ నాకు ఇద్దరు పెట్టిపో. సరే చల్ల చేసి తాగి పాడి చేస్తాడు. పైసలు తీసుకొని పోతా. వర్ణారేసు ఎందుకు రగిత చేస్తున్నావు? ఇంకా ఈడొచ్చిన పోరి ఇంటి మీద ఉంది కాదురా, నీకు కొద్దిగా నన్ను రంజు ఉన్నాదిరా. నీ దండం పెడతారు, ఇంకోసారి తాగకురా, నీ బాంచను తాగి తాగి సత్తావురా. ఇంతొక్క నీకు సత్తా ఎవరు చూసుకొని బతుకుమన్నావు చెప్పురా. మమ్మల్ని ఏం చేస్తారు అనుకుంటున్నావురా?
అగో నన్ను రకంటాను నీ దండం పెడతా కింద తాగకురా నీ తాగిపించిన బాడక వేపర్రా చెప్పు పట్టు చంపుతాముండ కొడుకును. అవ్వా ఈ బుజ్జికి నేను అంటే ఇష్టం లేదు. ఇప్పటి నుంచి దాని పని దాన్ని చేసుకొనిద్దాం, నా పని నేను చేసుకుంటా. అది వచ్చినా కూడా దాన్ని మందలియా. ఇక్కడే ఉన్నాడు కదా, మందలిస్తాడు కావచ్చు, మందలిస్తాడు కావచ్చు. ఎందుకు మందలిస్తలేడు? అసలు ఎప్పుడైనా నేను కనబడితే నా వెంట పడతాడు కదా, ఏమై ఉంటుంది? సరే, తిరిగి వెళ్ళేటప్పుడు నేనే మందలిస్తాను. మాట్లాడితేనే ఇష్టపడేది దానివి నా పక్కన ఎట్లా కూర్చుంటావు? నువ్వు మాట్లాడతలేవు కదా, అందుకనే వచ్చి కూర్చున్నా మాట్లాడదామని. నీకు నేను అంటే ఇష్టం లేదు కదా, అందుకే నేను మాట్లాడట్లేదు. నిన్ను ఇబ్బంది పెట్టుడు ఎందుకని. మొదట్లో నువ్వంటే అస్సలు నచ్చకపోయేది, నిన్ను చూస్తే బాగా కోపం వచ్చేది. కానీ ఎప్పుడైతే నువ్వు మా అన్నం తీసుకొచ్చి మా ఇంటికాడ పడగొట్టినావో అప్పుడు నీలో ఉన్న మంచితనం నచ్చింది. తర్వాత మా నాన్నమ్మ కూడా చెప్పింది, నువ్వు కరోనా లాక్డౌన్ టైంలో చాలామంది పేదవాళ్ళకు సహాయం చేసినావని. నీలో ఉన్న మంచితనం నచ్చింది, నువ్వు కూడా నచ్చినావు. నిజంగా నమ్మచ్చా? నమ్మచ్చు. నువ్వు నమ్మాలంటే ఏం చేయాలో చెప్పు. ఇంకేం చేస్తావు? నన్ను పెళ్లి చేసుకో. సరే, మీ అమ్మా నాన్నని తీసుకొని మా ఇంటికి రా, మా నాన్నమ్మతో మాట్లాడు మన పెళ్లి గురించి. సరే, రేపు పొద్దుగాలనే వస్తా. మా బుజ్జేమో మా అమ్మ నాన్నని తీసుకొని రమ్మన్నది, కానీ నేను కర్రోను ఆ ముసలిదాన్ని అడగాలి. అడిగినాకనే మా వాళ్ళని పట్టుకొని వస్తా. ఆ కర్రుడు ఏమంటాడో ఏమవుతుంది, ఆడు ఒప్పుకుంటాడో ఒప్పుకోడో, ఆ కర్రంతోనే బాధ ఉంది నాకు. పోషావా, ఓ పోషావా. ఏంద్ర పిల్లగా గిట్లా వచ్చినావు? పోషావా, మీ మనవాళ్ళు లేడా? మీ మనవాడిని కూడా ఉంటే విలువ, కొంచెం మాట్లాడు. చెప్పిన పిల్లగా ఏదో మాట్లాడాలి కూర్చోంటాను ఏముచిత. మీ మనవాడిని కూడా విలువే, ఇద్దరితో ఒకటేసారి మాట్లాడతా. ఆడితో ఏంద్ర చెప్పేది? ఆడేమన్నా ఎక్సిపై కూడా ముచ్చటేదో నాకు చెప్పు. మీ మనవరాలు అంటే నాకు ఇష్టమే. మీరు సరే అంటే దాన్ని లగ్గం చేసుకుందాం అనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావురా? నా చెల్లె కావాల్సి వచ్చిందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? జరుగు జరుగు. కొట్టకురా. ఆగురా. ఏం మాట్లాడుతున్నావురా? ఊళ్ళో మీరు ఉంటే నా చెల్లె నీకే కొడతావు నువ్వు. ఏయ్, నీకు జరుగు. ఆ చెల్లె కొడతావా? ఆగురా. ఏంటి జరుగురే? నాకు ఇయ్యాల వీని నువ్వు మనిషివా గాడుపా? దొంగ గాడుకావు. అది ఏమన్నాడు రా? లంగతనం చేసిండా దొంగతనం చేసిండా? ప్రేమించినా పెళ్లి చేసుకుంటానని ఇంటికి వచ్చి మర్యాదగా మాట్లాడుతాడు. ఇంకో మగోడైతే మాయ మాటలు చెప్పి ఎప్పుడో లేపుకొని పోవు. మన ఇంటి పరువు ఇట్లా తీసిండాడు. సరే నువ్వు చెప్తాను కాబట్టి ఒప్పుకుంటానే. అయినా కూడా బతుకు తెరి ఉన్నది కాదంటలేను. కాకపోతే వాళ్ళ అమ్మ నాయనని తీసుకొచ్చి మాట్లాడితే బాగుంటుంది కానీ నా ఉద్దేశం. మీరు ఒప్పుకుంటే మా అమ్మ నాన్నని ఒప్పించే బాధ్యత అన్నది. సరేరా, ఏదో ఆవేశంలో చేసుకున్నా మాట్లాడు. ఇప్పుడు రాయవా? అవును
మంచిగా ఉన్నారా పొలం పోసిందా నిన్ననే కోసిన. రాను ఓ నరేశ్వా చెరుకురా వచ్చిరు రారా రారా మంచిగా ఉన్నారా అన్న వెల్కమ్ టు డబుల్ పంచ్ కామెడీ. మా వీడియో చూసిర్రు కదా, మా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కకు గంట ఉంటది, ఇట్లా గట్టి గట్టుది. సరేనా? Bye. చిట్టులు.